ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియరక్షకుడైనటువంటి క్రీస్తు యేసు అన్ని విషయాల్లో మనకి తోడై ఉండి నడిపించి ఆయన కృపలో వర్ధిల్ల చేయనుగాక. దేవుని కృపను బట్టి మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్లే నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకే నేను పుట్టి తిని, ఇందు నిమిత్తము ఈ లోకమునకు వచ్చితినని సత్యము. ఇక్కడ మనము గమనిస్తే యేసు ప్రభువారు పిలాతు వద్ద ఆయన మాట్లాడుతూ, పిలాతు అడుగుతున్నారు, నీవు రాజువా? నువ్వు యూదుల రాజు అని చెప్తున్నారు, యూదులకు రాజు అని చెప్తున్నారు అని చెప్తూ యేసు ప్రభువారు అంటున్నాడు, నీవు అన్నట్లే నేను రాజుని అని చెప్తూ, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చటానికి నేను పుట్టి తిని. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటానికి నేను పుట్టి తిని, ఇది నిమిత్తము ఈ లోకమునకు వచ్చిన సత్యం ఇది. యేసు ప్రభువారు పిలాతుతో చెప్తున్నారు సత్యమును గురించి, సత్యమునకు సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టి తిని. ఈరోజు మనం గమనించాలి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే సత్యమునకు సాక్షిగా ఉండటానికి. యేసు ప్రభువారు కూడా అదే అన్నాడు, నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారానే తప్ప ఎవడు పరలోక రాజ్యమునకు వారసులు కాలేరు. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, యేసుక్రీస్తు ఈ స్వశరీరుడిగా శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే సత్యమునకు సాక్షిగా ఉండటానికి. ఈరోజు ప్రభువుని వెంబడిస్తున్నాం, ఆ సత్యము నీలో ఉందా? సత్యం అంటే ఏంటి? లోకంలో మనుషులు చేసినట్లుగా, మనుషులు నడిచే నడవడిలో, మనుషులు వెళుతున్న ప్రవర్తనలో వాటిని అనుసరించి నడుచుకుంటాం కాదండి. ఒక కొత్త కోణం బైబిల్ మనకి నేర్పిస్తుంది. వాక్యం ఏం చెప్తుందో ఆ సత్యానుసారంగా, వాక్యానుసారంగా నడుచుకుంటమే ఇది సత్యం. ఏదో మనము బైబిల్ పట్టుకున్నామని, వాక్యం వింటున్నామని, సంఘ సహవాసంలో ఉన్నామని అనుకుంటాం కాదు. వెళ్ళిన మనము వాక్యమనే సత్యాన్ని ఎంతగా మనము తెలుసుకోగలుగుతున్నాం? ఇది నిజమా కాదా? అబద్ధమైనవి అబద్ధమే ఎప్పుడు, సత్యమైనవి ఎప్పుడు సత్యమే. అది నిరంతరము నిలిచి ఉంటుంది. యేసు ప్రభువారు రావటానికి ఈ సత్యమును బోధిస్తున్నాడు మనకి వాక్యము చేత. ఆ వాక్యాన్ని మీరు విని మీ జీవితాలు సత్యముగా మలుచుకునేవారు ఎంతమంది ఉన్నారు? ఏదో వాళ్ళు ఆచరిస్తున్నారు, మేము ఆచరిస్తున్నాం, వాళ్ళు పండుగ చేస్తున్నారు, మేము పండుగ చేస్తున్నాం. ఇది కాదు. కానీ ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు నీవు, నీ కుటుంబము వాక్యానుసరముగా సత్యముతో నువ్వు అనుసరించే అనుభవాలు ఎందరిలో ఉన్నాయి. యేసు ప్రభువారు అదే అంటున్నాడు, సత్యమునకు సాక్షిగా నేనే ఉండటానికి పుట్టి తిని. ఆయన పుట్టింది అదే. మరి ఆయన వెంబడించే విషయంలో నీకు సత్యం ఉండాలిగా. సత్యము లేని అసత్యమైనటువంటి వాటిని అనుసరిస్తున్నట్టయితే దేవుని మనం అనుసరించలేం. మొదటిగా పిలాతుతో చెప్తున్న మాట అది. ఆయన ఎందుకు పుట్టారంటే సత్యమునకు సాక్షిగా ఉండటానికి నేను పుట్టి తిని. రెండో మాట మనం గమనిస్తే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, సకల యుగములలో రాజయుండి అక్షయుడు అద్వితీయుడగు
అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక ఆమేన్. దైవజనుడు గుర్తు చేస్తున్నాడు, సకల యుగములలో రాజు, సకల యుగములకు రాజై ఉన్నారు ఈయన. అక్షయుడు, అద్వితీయుడు. మరి దేవుని యొక్క ఘనతను వ్యక్తపరుస్తూ యుగయుగములలో ఈయన సజీవుడైన దేవుడు కాబట్టి ఆయనకి స్తోత్రములు చెల్లిస్తున్నారు. ఆయన ఎందుకు వచ్చాడంటే ప్రతి మనుషుడు కూడా నశింపక నిత్య జీవం పొందాలి, యుగయుగములలో సజీవుడైన క్రీస్తుతో మనం ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడు. సకల యుగములలో రాజు ఆయన, సకల యుగములో రాజు, అక్షయుడు, అద్వితీయుడు, అద్భుతమైన దేవుడు. ఆయన నువ్వు తెలుసుకో. ఆయన తెలుసుకొని నీవు నీ కుటుంబం, నీ జీవితమును దేవునికి అంకితము చేసుకో. ఆయన నిత్య జీవములో నువ్వు నిలిచి ఉంటావు. ఆయన కృపలో నువ్వు పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తిగా నీవు ఉండగలుగుతావు. వాక్యం ఇక్కడ చెప్తున్న మాట అదే. ఆ అద్భుతీయ దేవుడిని సన్నిధిలో నీవు నీ కుటుంబం రక్షించబడి ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలని లేఖనం హెచ్చరిస్తున్నటువంటి మాటలు. యుగయుగములకు రాజు ఆయన, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. సత్యమునకు సాక్షిగా ఉండటానికి ఆయన పుట్టారు. సత్యమును గురించి సాక్షిగా ఉండటానికి ఆయన పుట్టినట్లుగా ఈ వాక్యములో మనం రాయబడిన మాట, యుగయుగములలో అక్షయుడైనటువంటి సజీవుడైన దేవుడు. ఆయనకి నీ హృదయం, నీ అంతర్భావం ప్రభుతో నువ్వు తీర్మానం కలిగి నువ్వు నిర్ణయించుకోవాలని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 8వ వచనం, కాగా తన కుమారుని గూర్చియు ఏతియు నీ సింహాసనము నిరంతరము నిలిచి ఉన్నది, నీ రాజ్యదండన న్యాయార్థమై ఉన్నది. ఆయన సింహాసనము నిరంతరము నిలిచి ఉంటుంది, ఆయన రాజ్యదండన, వాక్యం చెప్తున్న మాట, న్యాయ పరిపాలన, న్యాయదండముతో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలానా వాళ్ళని నేనని చెప్పుకుంటే కుదరదు. ఆయన రాజ్య పరిపాలన, ఆయన రాజ్యదండన నిరంతరము, ఆయన సింహాసనం ఉంది. ఏ మనుషుడు తప్పించుకోలేడు. నేను ఫలానా అని చెప్పుకునేటువంటి లోకంలో మనం చూస్తూ ఉంటాం, కానీ ప్రయోజనం లేదు. ఒకరోజు ఆ సింహాసనం ఎదుట నిలవలసిన వారే దేవుడిని తెలుసుకోకుండా, ఆయన వాక్యాన్ని తెలుసుకోకుండా, ఆయన చెప్పిన సత్యాన్ని విడిచిపెట్టేసి విరోధంగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తే ఆయన రాజ్యదండన న్యాయదండనై ఉన్నది, న్యాయదండమై ఉన్నదని గుర్తు చేస్తున్నారు ఇక్కడ. ఈరోజు ఆ న్యాయదండన, ఆ రాజ్య పరిపాలన, ఆయన సింహాసనం ఎదుట నిరంతరము ఆయన ప్రతి విషయములో ఆ సింహాసనమందు ఆసీనుడైనటువంటి సజీవుడైన దేవునితో నువ్వు దేవుని సన్నిధిలో ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా స్వీకరించుకోవటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి, వ్యసనమైన వాటిని విడిచిపెట్టి ప్రభుని దేవుడిగా అంగీకరించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉంటేనే, లేకపోతే ప్రతి ఒక్కరికి తీర్పు అనేది ఉంది. ఆయన సత్యమునకు సాక్షిగా ఉండటానికే నేను పుట్టి తిని. ఎందుకంటే మనిషి మరణించిన తర్వాత నిత్య నరకాగ్నికి వెళ్ళక ముందే బ్రతికి ఉండగానే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలనే శరీరధారికి లోకానికి వచ్చాడు. ఆయన సత్యమును బోధిస్తున్నాడు, ఆయన న్యాయదండను బోధిస్తున్నాడు. ఆయన్ను గూర్చినటువంటి ప్రతి మాటలు పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తుంది. హెచ్చరిక మాటల్లో మనం ఏం కలిగి ఉండాలి అని అంటే, వాక్యం చెప్తున్న మాట, క్రీస్తునకు మనము సాక్షిగా ఉండాలి. యేసుక్రీస్తునందు మనము భయభక్తులు కలిగిన వారమై, అనుభవం కలిగిన వారై ఉండాలి. ఇదే ప్రభు చెప్తున్న నిబంధన.
కాబట్టి ఆయన సత్యమును గురించి నువ్వు తెలుసుకొని క్రీస్తుకు నువ్వు సాక్షిగా ఆ న్యాయ పరిపాలనలోనికి దేవునితో నిబంధన కలిగి నువ్వు భూమి మీద ఉండగానే ఆయనతో తీర్మానం కలిగి పాపములు, వ్యసనములు, బలహీనతలు విడిచిపెట్టు. పరిశుద్ధమైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు సత్యమును గురించి ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన సత్యమును విను. ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయను. ఎక్కడ కూడా ఇక అపవాది కాడి ఉండదు. అపవాది కాడి విరగొట్టడానికి, చీకటిలో బంధకాల్లో ఉన్నవారిని విడిపించడానికి, అంధకారపు చీకటి బంధకాల్లో ఉన్నవారిని తప్పించడానికి ఈ లోకమునకు వచ్చారు ఆయన. ఆ సత్యము తెలుసుకో, క్రీస్తును వెంబడించు, క్రీస్తు కొరకు జీవించు. క్రీస్తే మీ జీవితంలో అన్ని విషయాలు రక్షింపచేసి ఆయన న్యాయము మీ కుటుంబంలో జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రములు. మీ కృపా, దయా సంకల్పమును బట్టి సత్యమును గురించి సాక్షిగా ఉండుటకు నేను పుట్టితినని మీరు చెప్పిన మాటలను బట్టి అట్టి సత్యమును ప్రతి ఒక్కరూ గమనించి క్రీస్తుకు సాక్షిగా, యేసు క్రీస్తును వెంబడించే వ్యక్తులుగా మీ ఆత్మచేత నింపి అభిషేకించి మీరే సహాయం చేసి మీరే మహిమపరుచుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.